రాజుగారు రండి. నమస్తే అండి. కూర్చోండి రాజుగారు. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? విజయనగరం. విజయనగరం నుంచి. ఓకే, ఇక్కడ ఏ సమస్యతో వచ్చారండి మీరు? నేను కొంచెం గేన్ మేడం. మీరు గే. ఓకే, పర్లేదండి. ఓకే. చెప్పండి, పర్లేదు. మీరు ఏం చేస్తూ ఉంటారు? వర్క్ చేస్తున్నారా? ఏమన్నా వర్క్ చేస్తున్నారు? చెప్పండి, ఇక్కడ ఏ ప్రాబ్లంతో వచ్చారు మీరు? మ్యారేజ్ అయింది మేడం. పెళ్ళయిందా? రీసెంట్ గా. ఓయ్, మీకు తెలిసే పెళ్లి చేసుకున్నారా? మీకు పెళ్లికి ముందే తెలుసుంటాయి కదా మీరేంటి అని, తెలుసు మీ మేడం. ఆలోచన విధానం ఏంటని తెలుసు కదా. తెలుసు పెళ్లి మేడం. ఎందుకు చేసుకున్నారు? మా వాళ్ళు ఇబ్బంది పెట్టారు మేడం. ఇబ్బంది వల్ల చేసుకోవాల్సి వచ్చింది. ఎంతకాలం అయింది మ్యారేజ్ అయ్యి? 1 year అవుతుంది మేడం. 1 year? ఓ, కాదు నాన్న, మీరు గే అన్నారు కదా, పెళ్లికి ముందు మీకు గే పార్ట్నర్స్ ఉన్నారా? వేరే మగవాళ్ళు ఉన్నారా మీకు పార్ట్నర్స్? ఉన్నారు సార్. అంటే ఇవి నాకు తెలియకుండానే చిన్నప్పటి నుండి నెమ్మదిగా అలవాటు అవ్వడం మొదలైంది సార్. మరి పెళ్లి ఎందుకు చేసుకున్నారు? ఇంట్లో కొన్ని కారణాలు. అలవాటు అవటం కాదు కానీ అదొక తత్వం లేండి, కానీ అది అలవాటు అని అంటారు, కానీ దాన్ని ఏమేమి ఖండించట్లే, కానీ పెళ్లి ఎందుకు చేసుకున్నారని మేడం అడుగుతున్నారు. ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడితే చేసుకోవాల్సి వచ్చింది సార్. వాళ్ళకి చెప్పారా మీరు, నేను ఇట్లా అమ్మా నాకు ఇంట్రెస్ట్ లేదు అమ్మాయిలు అంటే అని? చెప్పాను మేడం. చెప్పినా వినలే. వినలేదు. సో మిమ్మల్ని ఎలా అయినా మార్చాలి, ఒక పెళ్లి చేసేస్తే సొసైటీలో వాళ్ళకి పరువు నిలబడిపోద్ది, వాళ్ళ దృష్టిలో ఇదో తప్పు విషయం. అవును. సో ఒకవేళ ఆడపిల్ల పక్కన ఉంటే మార్పు వస్తుందేమో అని వాళ్ళ ఆశ. వాళ్ళ కట్నం తీసుకున్నారా? తీసుకున్నాం మేడం. మళ్ళీ ఇందులో కట్నం ఎందుకు బాబు? అన్నీ తెలుసు, ఒక పిల్ల జీవితం నాశనం చేయడమే కదా. వాళ్ళకి తెలియదు కదా మేడం. నేను ఆల్రెడీ చెప్పాను మేడం. నా మీ అమ్మా నాన్నకి తెలుసు, మీకు తెలుసు. అమ్మాయి వాళ్ళకి చెప్పి చేసుకోరు మీరు ఎలాగో. కనీసం గౌరవంగా పెళ్లి చేసుకోవాలి కదా, కట్నం లేకుండా ఫ్రీగా మంచి అమ్మాయి ఎవరినైనా చూసి. అమ్మ వాళ్ళ ఇబ్బంది, ఆస్తి పరిస్థితులు బాగోలేక. మళ్ళీ కట్నం తీసుకోకపోతే డౌట్ వస్తుందేమో అని అదొకటి మీకు. అన్ని ఆ సంప్రదాయాలన్నీ మాత్రం పాటించారు. అసలైన విషయం మాత్రం అటువైపు అమ్మాయిలకి చెప్పలేదు. మీ వాళ్ళకి తెలుసా ఇదంతా ఇది నడుస్తుందని? నీతో తెలుసా? పూర్తిగా తెలుసా? పూర్తి. అంటే యూజువల్గా ఏంటంటే బైసెక్షువల్స్ అంటారు మేడం. అంటే ఏంటంటే అటువైపు కోరికలు ఉంటాయి, ఇటువైపు కోరికలు ఉంటాయి. నీకు ఎప్పుడైనా ఆడవాళ్ళ వైపు కోరికలు కలిగినాయా? లేదంటే ఎప్పుడు? ఆడవాళ్ళంటే ఎక్కువ మగవాళ్ళు వైపు ఇస్తారు. ఎక్కువ మగవాళ్ళు అంటే ఆడవాళ్ళంటే ఆడవాళ్ళంటే అసహ్యం కలిగిస్తారు. నాన్న మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఉన్నాడు మేడం. ఇంత అక్కడ కూడా పెళ్లి అయిందా? పెళ్లి పెళ్లి చేసుకోవాలి. ఫిజికల్ గా ఫిజికల్ గా మీకు రిలేషన్ ఉంది. తెలుసు. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది? 2 years ఉంది. 2 years నుంచి. మరి అతను ఊరుకున్నాడా నువ్వు పెళ్లి చేసుకుంటుంటే? లేడు మేడం. ఊరుకున్నా? లేడు మేడం. లేడా? ఏమయ్యాడు? అంటే అతను ఇంటర్మీడియట్ టైంలో అంటున్నాడు మేడం. ఇంటర్మీడియట్ టైంలో ఉండేవాడు, తర్వాత విడిపోయాం మేడం. చిన్నప్పటి నుంచి మనం చదువుకున్న వరకు ముందు తెలియలేదు సార్. అంటే వీడియోలు చూసేవారు ఫ్రెండ్స్. నాకు అంత ఫీలింగ్స్ ఏమీ ఉండేవి కాదు. అలా పెరుగుతున్న కొద్ది ఫీలింగ్స్ రావడం, మగవాళ్ళ మీద ఆడవాళ్ళంటే అసహ్యం పెరగడం స్టార్ట్ అయింది సార్. ఇంటర్లోకి రాగానే కుర్రోడు పరిచయం అయ్యాడు, వినోద్ అనే అబ్బాయి. వాడితో ఫిజికల్గా కలడం స్టార్ట్ అబ్బాయి చేశాను. కూడా గేనేనా? అబ్బాయి గే కాదు మేడం, నార్మల్ పర్సన్. మరి ఆ అబ్బాయి నీతో ఎందుకు కమిట్ అయ్యాడు? బైసెక్షువల్ అంటే సెలక్షన్ వల్ల. అసలు మీ ఇద్దరికి ఎలా తెలిసింది అతను ఎలాంటి వ్యక్తి అని? క్లాస్మేట్స్ అంటే బోల్డ్ మంది ఉంటారు కదా, అవును మేడం. ఇతనికి నువ్వు ఎట్లా అట్రాక్ట్ అయ్యో, నువ్వు ఇలాంటి వాడని అతనికి ఎలా ఆ తెలిసింది? అబ్బాయికి ఎలా తెలిసిందంటే, ముందు నేను నా నడక పరిస్థితి, నేను వేసుకున్న డ్రెస్, బాడీ లాంగ్వేజ్ బాడీ బట్టి లాంగ్వేజ్ తో తెలిసిపోయింది. అతను కూడా అలాగే ఉంటాడా? అతను అలా ఉండేవాడు. కాదు కదా, మరి అతనికి అతని మీద నాకు ఫీలింగ్స్ కలిగాయి. ఓకే, మీకు అట్రాక్ట్ అనేది తెలిసిపోద్ది సహజంగానే. అలాంటి వాళ్ళ మీద మీకు అట్రాక్షన్ వస్తుంది. ఓకే, కానీ నువ్వు ఆ అబ్బాయిని కోరుకున్నట్టు ఫస్ట్ నువ్వు ప్రపోజ్ చేసావా, అతను నీకు ప్రపోజ్ చేశాడా? నేనే ప్రపోజ్. నువ్వే ప్రపోజ్ చేసావు. ఆ అబ్బాయి రెజిస్ట్ చేశాడా, వెంటనే అంగీకరించాడా? వెంటనే ముందే అంగీకరించలేదు సార్. నేనే కొంచెం. ఎంతకాలం మీ ఫిజికల్ రిలేషన్షిప్ ఎంతకాలం నడిచింది? 2 years ఉంది. ఫస్ట్ టైమా అది నీ ఎక్స్పీరియన్స్? అవును సార్. తర్వాత మార్చుకోవాలని అనుకున్నావు, ఇదేంటి నేను తప్పు చేస్తున్నానని ఫీల్ అయ్యావు, అదే కరెక్ట్ అనుకున్నావు, ఫీల్ అయ్యాను కానీ మార్చుకోలేకపోయింది. సార్. తర్వాత అదే పార్ట్నర్స్ ఆడవాళ్ళంటే ఇంకా చిరాకు పెరుగుతుంది, అబ్బాయిలంటే ఫిజికల్ కలాలనే ఆతురత ఎక్కువ. అది 15-16 years ఉన్నప్పుడు. ఇప్పుడు నీకు ఎంత వయసు? 24. నీ మధ్యలో ఇంకా పార్ట్నర్స్? పార్ట్నర్స్ జాబ్ చేస్తున్నప్పుడు ఒక అతను మళ్ళీ ఫిజికల్గా అతనితో అన్ని ఇవన్నీ కంటిన్యూడ్ రిలేషన్షిప్స్, టెంపరీ రిలేషన్షిప్స్, అంటే సెక్షువల్ గా ఒకటే? సెక్సువల్గా ఒకసారి. ఓకే. అంటే మీరు ఎవరిని ఒకళ్ళని పర్మనెంట్ గా మ్యారేజ్ చేసుకోవాలని అనుకోలేదా? అట్లా ఎవరు దొరకలేదా? ఎవరు చేసుకోవాలనుకుంటారు మేడం? ఓన్లీ ఫిజికల్ నీడ్స్ కోసం మీరు ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. అంతవరకు బానే ఉంది, కానీ పెళ్ళెందుకు చేసుకున్నావు? ఇంట్లో వాళ్ళు నేను చెప్పాను సార్ అప్పటికి. ఇంట్లో వాళ్ళ సంగతి వదిలేసే, వేరే ఆడపిల్లల జీవితం ఎందుకు నాశనం చేసావని అడుగుతున్నారు. ఇది చేయాల్సి వచ్చింది సార్. మరి సరే, నాశనం చేసేసావు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇలా కంటిన్యూ అయిపోతే పోయేది, వాళ్ళు ఊరుకోవట్లేదా?
ఆ అమ్మాయికి తెలిసిపోయింది మేడం. ఎన్ని రోజులకు తెలిసింది? 1 year పట్టిందా తెలియడానికి? 6 months. 6 months బ్యాకే తెలిసింది. 6 months కవర్ చేసావు మొత్తానికి, దూరంగా ఉంచి ఎలా ఉంచాలి అని. ఫస్ట్ నైట్ రోజు కలుద్దామన్న తర్వాత నేను కవర్ చేశాను, వద్దు అలా 6 months కవర్ చేసుకుంటూ వచ్చావు. 6 months కవర్ ఆ చేశాను. అమ్మాయికి అసలు డౌట్ రాలేదా? నీ నడక, నీ ప్రవర్తన ఇవన్నీ ఏమి వచ్చిందా? అడిగిందా? డౌట్ వచ్చిన వల్ల గొడవ పెరిగింది. క్లారిటీ తీసుకున్నారు ఇంకా గట్టి. మీరు జాబ్ ఎంత శాలరీ వస్తుంది? నాకు 1 lakh. 1 lakh వస్తుంది. సో ఈ జాబ్ అట్రాక్షన్ వల్ల నువ్వు నీ ఫిజికల్ అపీరెన్స్ అనేది కొంత పెద్దగా అలా పట్టించుకోవాలి. ఓకే, పెళ్లి చేసుకున్నాక అన్ని ఇదైపోతాయిలే అనుకున్నారు వాళ్ళు. మొట్టికే మొట్టిందా? తర్వాత ఆ అమ్మాయి ఏమంది ఇప్పుడు? వాళ్ళ పేరెంట్స్ కి చెప్పిందా? పెద్దల పంచాయతీ విడాకులు కావాలని చెప్పి అడుగుతుంది సార్. మరి అయిపోద్ది కదా. మీరు చక్కగా చదువుకున్నారు, జాబ్ చేస్తున్నారు, ఇంట్లో వాళ్ళకి చెప్పాలి కదండి మీరు కూడా. ఆ అమ్మాయి కూడా ఎంత బాధపడుతుంది చెప్పండి. తన వర్షన్ కూడా ఆలోచించాలిగా. నాకు ఒకసారి చెప్పుకోలేక చచ్చిపోవాలనిపిస్తుంది మేడం. నా బాధ. అయ్యో అలా కాదు తమ్ముడు, నీ బాధ ఒకటి నీ బాధ గురించి ఏంటి సొల్యూషన్ అనేది విడిగా ఆలోచించాలి. నువ్వు ఇక్కడ స్వార్థపూరితంగా ఆలోచించావు. అక్కడ తల్లిదండ్రుల బాక్స్ టిక్ పెట్టావు, పెళ్ళి అయిపోతే టిక్ పెట్టావు, కట్న కానుకలు తీసుకున్నావు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అది ఒకటి అయిపోయింది కాబట్టి ఇంకా ఇది నీకు ముందే తెలుసు. ఆ అమ్మాయిని శారీరకంగా సుఖపెట్టకపోతే ఆ అమ్మాయి నీకు మొట్టి గుడ్ బై చెప్తుందని చెప్పి తెలీదా నీకు? చెప్పు. ప్రిపేర్ అయ్యే పెళ్లి చేసుకుని ఉంటావు కదా, రేపు పొద్దుట వాళ్ళకి తెలిస్తే లీగల్గా ఇప్పుడు కాదయ్యా. ఇష్టం లేని పెళ్ళి. నీకు ఇష్టం లేని పెళ్లి నాన్న, రిజల్ట్ ఏంటి అనేది నీకు అర్థమవుతుంది. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, ఆ అమ్మాయిని నేను మ్యాక్సిమం 6 months కవర్ చేయగలుగుతాను, లేకపోతే 1 year కవర్ చేయగలుగుతా. తర్వాత ఆటోమేటిక్గా దొరికిపోతాము. అప్పుడు వాళ్ళు కేసులన్నా ఫైల్ చేస్తారు, చీట్ చేసినందుకు గట్టిగా కేసులు పడతాయి, పనిష్మెంట్లు ఉంటాయి. నెక్స్ట్ కాంపెన్సేషన్ అన్నా భారీగా ఇవ్వాల్సి వస్తుంది. సరే, నీకు నీ అదృష్టం కొద్దీ సెకండ్ ఆప్షన్కి వచ్చారు వాళ్ళు. కాంపెన్సేషన్ ఏమన్నా ఇచ్చి వదిలిచ్చేసుకోవచ్చు కదా. లేదు, మా అమ్మ వాళ్ళు ఊరేసుకుంటారని నన్ను. అరే ఇప్పుడు మళ్ళీ మీ అమ్మ వాళ్ళే అడ్డా. ఆ అమ్మాయి విడాకులు అడుగుతుంది, మీ అమ్మాయిలు ఏం అడుగుతున్నారు? నన్ను బ్లాక్ మెయిల్ వదిలేయొద్దు అని బ్లాక్ మెయిల్ చేస్తాను. ఆ అమ్మాయి అడిగితే వీళ్ళు ఎవరు వదిలేయొద్దు అని చెప్పడానికి? కాదు, అడుగుతున్నది విడాకులు. ఆ అమ్మాయి ఉండనైనా అమ్మాయి వెళ్ళిపోతుంది. మీ అమ్మ వాళ్ళు వెళ్ళి ఆవిడ కదా మొత్తం ఆడాలి. సూసైడ్ చేసుకుంటారంటే చేసుకోండి, మీరు చేసుకోకపోతే నేనే వేసేస్తానంటది ఆ పిల్ల. అవునా? ఆ పిల్ల జీవితం నాశనం చేసినందుకు. ఇప్పుడు నిన్ను బ్లాక్మెయిల్ చేసి నువ్వేం చేయగలవు? అమ్మ మీరు నన్ను బ్లాక్మెయిల్ చేశారు, పెళ్లి చేసుకున్నా, ఆ అమ్మాయి ఉండనంటుంది, మీరు మాట్లాడకుండా అనగలవు, అంతే కదా. అప్పుడు సూసైడ్ చేసుకుంటానని కోడల దగ్గరికి వెళ్ళి అనగలరా వాళ్ళు? అనలేరుగా. నీకు అనవసరం కదా, అది నీ చేతిలో లేని పని. కాదని నేను ఏం చేయలేను కదా. నో అప్పుడు తప్పు చేసావు, ఇప్పుడు నేరం చేస్తున్నావు. ఏమది నాటకాలా? అప్పుడు తప్పు చేసావు, ఇప్పుడు నేరం చేస్తున్నావు. వాళ్ళు కాదని ఏంటి? ఆ అమ్మాయి జీవితం, ఆ అమ్మాయి జీవితం. ఏమ్మా, ఒకటి నువ్వు గే అనేది తప్పు కాదు. చక్కగా చదువుకున్నావు, మంచి జాబ్ చేస్తున్నావు, నెలకు 1,00,000 రూపాయలు సంపాదించుకుంటున్నావు, నువ్వు గట్టిగా మాట్లాడలేవా? అలా తప్పే ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం ఎందుకు నాశనం చేయడం చెప్పు? నీకేదైనా ప్రాబ్లం ఉంటే నువ్వు సొల్యూషన్ సార్ అన్నట్టు ఏదైనా వెళ్ళి వేరే సొల్యూషన్ చూసుకో. వీధి పాలు అవుతామని వీధి పాలు అవ్వడం తప్పే ఉంది, అందులో తప్పే ఉంది. ఇది గట్టిగా మాట్లాడు. చదువుకున్న వాళ్ళు ఎవరు వచ్చి మాట్లాడారంటే వాళ్ళకి ఏమన్నా చెప్తారు. నువ్వు చదువుకున్నోడివి, అన్ని తెలుసు, బయట సమాజంలో బ్రతుకుతున్నావు కదా. తెలిసిందే కదా మేడం, బయట మేము తిరిగితే మా గురించి ఎలా అమ్మ, మాట్లాడుతారు. ఇప్పుడు ఈ కేసులో నీకు బయటికి వెళ్ళి తెలుస్తుందని నువ్వు ఎలా అనుకుంటున్నావు? మ్యూచువల్ డైవర్స్, భార్యాభర్తలకు వర్కౌట్ అవ్వలేదు, వాళ్ళు చెప్పుకుంటారు, నువ్వు చెప్పుకునేది నువ్వు చెప్తావు రీజన్. కాంపెన్సేషన్ ఇస్తా, వదిలించుకుంటే ఎవరికి టమ్క్ వేయాలి? మీరు కోర్టుల చుట్టూ తిరిగితే కదా టమ్క్ నడుస్తుంది. తెలిసిపోద్ది జనాలకి, ఆవిడ రీజన్ తోటి వేస్తుంది కేసులు. మ్యూచువల్ అయితే ఏమి రీజన్స్ ఉండవు, ఇద్దరికి మిస్అండర్స్టాండింగ్స్ వల్ల మ్యూచువల్ డైవర్స్ అయినాయి అన్నట్టు ఉంటుంది. ఆ జ్ఞానం లేదా మీ అమ్మా నాన్నకి? ఇప్పటికైనా బయటకు తెలియకూడదు అనేటటువంటి వాదన వినిపించుకు. నీ జీవితంలో ఎప్పటికైనా ఇది బయటకు వచ్చేది. నువ్వు వేసుకున్నటువంటి బట్టలు ఎలాగో నీవు కోరుకునేటటువంటి కోరిక కూడా అలాంటిది. అది నీ జీవితంలో ఒక భాగం. దాన్ని మార్పు గిర్పు ఏమీ చేయలేవు. అర్థమైందా? ఎంతకాలం ఇలా దాగుడు మూతలు ఆడతావు? నువ్వు ఇలా దాగుడు మూతలు ఆడితే కనుక ఇక్కడ కట్ చేస్తారు, రేపొద్దున ఇంకో బక్రాన్ని తీసుకొస్తారు, ఒక అమ్మాయిని తీసుకొస్తారు, మళ్ళీ కూర్చోపెడతారు. లేదురా మేము ఊరేసుకుని చచ్చిపోతానరా అంటారు. అమ్మ నాన్న కుటుంబ పరువు అని చెప్పి మళ్ళీ నువ్వు చేసుకుంటావు. ఇది బయటకు రావాలి, నువ్వు గర్జించాలి, ఇది నా తత్వం అని చెప్పాలి. నా తత్వాన్ని నేను యాక్సెప్ట్ చేసినట్టుగా సమాజంలో మీరు అందరూ యాక్సెప్ట్ చేయాలంటారు. పెళ్ళి అవుతుందా లేదా, వేరే ఆడపిల్ల ఒక కోడలుగా మీ ఇంటికి వస్తుందా లేదా, మీ అమ్మాలు ఏదో చేసుకుంటారు లేదా అనేది సెకండరీ. నువ్వు ఇప్పటికైనా గట్టిగా మాట్లాడకపోతే ఎలాగా? అందరినీ సాటిస్ఫై చేసేస్తా ఉంటావు, ఆడపిల్లలు నాశనం చేస్తావు. వాళ్ళు వచ్చారా? ఎవరు వచ్చారు మీతో పాటు? మా ఆవిడ వచ్చింది. మీ ఆవిడని తీసుకొచ్చావా? ఏం ఒప్పించాలి మీ ఆవిడని? ఎందుకు వచ్చావు? నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? నువ్వెందుకు వచ్చావు? మీ ఆవిడని ఎందుకు వచ్చావు? ఇలాగే కంటిన్యూ అయిపోమని చెప్పి మీ ఆవిడ మీద అక్షంతలేసి కన్విన్స్ చేయాలా మేము? చెప్పమ్మా, నీ ఉద్దేశం ఏంటి అసలు? ఏదో పిల్లోడిని దత్తత చేసుకోండి అమ్మా, జీవితంలో సంభోగం అనేటటువంటి ఆలోచనని విరమించుకోమ్మా, అది అనవసరం పెళ్లిలో అని చెప్పాలా? ఆ కౌన్సిలింగ్ చేయాలా? అలాంటి చేయం బాబు. ఇక్కడ చెప్పు నాన్న, ఎందుకు వచ్చారు మీరు ఇక్కడ వరకు? దేనికి వచ్చారో చెప్పండి మీరు.
ఆవిడని కన్విన్స్ చేస్తారని చెప్పారు. మీ ఆవిడ కన్విన్స్ చేస్తామని మీ ఆవిడ తీసుకొచ్చావా? సరే, ఆవిడ చేయాలో మిమ్మల్ని చేయాలో చూద్దాం ఒకసారి. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.